హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి మండే రోజు అంటే వన్ డే ప్రీవియస్ డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన లెవెల్స్ అంటే ఈరోజు ట్యూస్డే రోజు ఏ విధంగా పనిచేశాయి, ఎలా మనం ప్రాఫిట్ చేసాము, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా పనిచేసింది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూడండి. ఒకసారి నేను ఈ బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. ఫస్ట్ మన చార్ట్ అనేది జూమ్ చేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తానికి చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఫ్రెండ్స్ మార్కెట్ ఏమైంది, ఫస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయింది. ఒకసారి చిన్న డౌన్ సైడ్ చేసుకొని ఒక పుల్ బ్యాక్ చేసుకొని మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఓకేనా, సపోర్ట్ దగ్గరకు వచ్చి మనకి ఇక్కడ పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బై చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చినా పర్లేదు, కాకపోతే అయితే మన స్టాప్ లాస్ రిస్క్ రివార్డ్ ఖచ్చితంగా చూసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నాం, ఒకసారి రీటెస్ట్ చేసుకుండా మళ్ళీ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చింది. చూసారా, రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ సెల్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి మనం ప్రాఫిట్ అని తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలోనే మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, నిఫ్టీలో ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనం ఇలా తీసుకుంది, కొంచెం జూమ్ చేస్తున్నా. పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, డైరెక్ట్ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్లో వచ్చింది. మనం ఏం చేస్తాం, దీనిపైన బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. రిస్క్ రివార్డ్ ఖచ్చితంగా చూసుకోవాలి స్టాప్ లాస్. ఓకేనా, ఒకవేళ మనం ఏం చేస్తామంటే ఈ సినారియో చేయమని చెప్పి మనం ఎప్పుడు చెప్పలేదు, పర్లేదు. అయినా సరే మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఒకసారి రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చి ఇక్కడ ఒక హేమర్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. మనం ఏం చేస్తాం, దీనిపైన బై చేస్తాం. ఒకవేళ ఇక్కడ చేసి ఉంటే ఏమైంది, ఈరోజు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మనకి స్టాప్ లాస్ అనేది మనకి ఇక్కడ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ చేసుకుంది. ఇక్కడ ఏమైంది, మళ్ళీ మనకి షూటింగ్ స్టార్ వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద చేసుకున్నాం, 1:1 బుక్ చేసుకుంటాం. ఇంత లో అంటే కొంచెం ప్రాఫిట్లో మనం ఎగ్జిట్ కాలేం కాబట్టి ఇక్కడ వదిలేసినా కానీ మళ్ళీ ఏమైంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, అప్ సైడ్కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, కానీ ఇక్కడ రెడ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు, గ్రీన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మనకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే మళ్ళీ మనకి బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, పైన కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి హేమర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఏమైంది ఫ్రెండ్స్, మనకి మార్కెట్ మళ్ళీ అనేది ఇచ్చేసింది. ఒకవేళ మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇట్టైనా కానీ ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుందాం. లేకపోతే ఇక్కడ మనం ఒక సిఈ బై చేసుకున్నా కానీ ఇక్కడ ఈజీగా ప్రాఫిట్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్. ఫ్రెండ్స్, మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,447 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,243, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,099. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీరు లెవెల్స్ అనేది అర్థం కాలేదు, వన్స్ అగైన్ రిపీట్ చేయమని చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,447 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,243 రూపీస్. ఓకేనా, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,099 రూపీస్. ఫ్రెండ్స్, ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, 3 మినిట్స్ క్యాండిల్ ఉపయోగించి ఏ విధంగా ట్రేడ్ చేయాలో మనం ఇక్కడ చూసుకొని నెక్స్ట్ మనం వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం, మన సినారియో ప్రకారం ఎప్పుడైతే మనకు ఇచ్చిన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుండి సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి బై చేస్తాం, మన హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా, ఇదే మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని హార్జెంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, కింద మనం ఇక్కడ నుంచి సెల్ చేస్తాం. లేకపోతే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది అనుకుంటే మనం ఇక్కడ ఒక పీఈ కూడా బై చేసుకోవచ్చు. ఎక్కడ పీఈ బై చేసుకోవాలి, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంటే ఇక్కడ 30,300 కానీ లేదా 30,400 కానీ ప్రైస్ స్ట్రైక్ చూసుకొని ఇక్కడ కరెక్ట్ ప్రీమియం చూసుకొని ఇక్కడ నుంచి పీఈ కూడా బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందంటే మనం ఇక్కడ సిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు రివర్స్ సినారియో. ఇక ఇంకో సినారియో ఏముంటుంది, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ అనేది బ్రేక్ అయితే ఒకసారి ఇక్కడ ట్రేడ్ చేయం, ఏం చేస్తాం, మళ్ళీ మనం ఇంకా రీటెస్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటి, మనం ఇచ్చిన సపోర్ట్ అనేది కిందికి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏమైనా ట్రేడ్ చేయకుండా ఏం చేస్తాం, ఇక్కడ ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత
ఇక్కడ నుంచి మనం ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ కిందికి సెల్ చేస్తాం, అర్జెంటైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. మన రిస్క్ రివార్డ్ ప్రకారమే మన స్టాప్ లాస్ని ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇంపార్టెంట్ 3 మినిట్స్ క్యాండిల్, ఎందుకంటే తక్కువ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. క్లియరా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి మార్కెట్ వస్తుందో అప్పుడే మనం ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ మనం నిఫ్టీలో లెవెల్స్ చూసుకొని ఏ విధంగా ట్రేడ్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ వెడ్నెస్డే ట్రేడ్ చేసుకున్న నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 13,468 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,386, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,351 రూపీస్. ఫ్రెండ్స్ నేను లెవెల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీ బ్రోకరేజ్ అకౌంట్ ఏదైనా సరే వాడుతున్నా అందులో అనేది మీరు ప్లేస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 13,468, సపోర్ట్ వచ్చేసి 13,386 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,351 రూపీస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, ఓకేనా. సేమ్ సినారీ ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం 3 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ అనేది చేస్తాం, ఓకేనా. ఏ 3 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ చేస్తాం, ఏది ఇంట్రాడేకే ఫ్రెండ్స్. ఇక్కడ మన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి సేమ్ ఇక్కడ కూడా అంతే, మార్కెట్ ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఆర్జెంటల్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఆర్జెంటల్ లైన్ కింద మనం స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ ఏమైంది మనకి, ఒకవేళ మీరు ఇక్కడ ఫ్యూచర్లో చేయకపోతే ఆప్షన్లో చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలి, మీరు సిఈ అనేది బై చేసుకోవచ్చు. ఎక్కడ సిఈ బై చేసుకుంటారు, ప్రైస్ ఉన్న దగ్గర నుంచి మన దగ్గర నుంచి నియర్ ప్రైస్ చూసుకొని ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రైస్ చూసుకొని మీరు ఇందులో సిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు, అప్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అనుకుంటే. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి సెల్ చేస్తాం, అర్జెంటైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేసుకోవచ్చు, మనం పీ అనేది బై చేసుకోవచ్చు. ఎందుకు, మార్కెట్ ఫాల్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఏమైంది మనకి బేరిష్ ప్యాటర్న్ వచ్చింది, మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మనం పీ అనేది ఇక్కడ స్ట్రైక్ చూసుకొని ప్రీమియం ప్రైస్ చూసుకొని పీ అనేది బై చేసుకోవాలి. ఇది రివర్స్ ట్రేడ్. నెక్స్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ సినారియో ఏంటి, ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిద్దో ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ అనేది చెయ్యం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేస్తే ఎలాంటి మన ప్యాటర్న్ చూసుకోకుండా ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం కదా, మార్కెట్ అనేది ఒకసారి రివర్స్ పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఒకసారి మన స్టాప్ లాస్ కూడా ఇక్కడి నుంచి ఎగిరిపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడైనా రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకోవాలి. రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత దానికి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి మనం బై చేస్తాం, మన హార్జెంటల్ లైన్ కింద ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. లేకపోతే ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మనం ఇక్కడ ఏదైనా ఒక సియు కూడా మీరు బై చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు సియు కూడా బై చేసుకోవచ్చు ఫ్యూచర్లోనే కాకుండా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి ఇచ్చిన సపోర్ట్ అనేది బ్రేక్ అయిన తర్వాత సేమ్ ఏం చేయాలి, మనం ఇక్కడ ట్రేడ్ చెయ్యం, మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలి, మనకి ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని మనం ఇక్కడ సెల్ చేస్తాం, అర్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఏదైనా ఒక పీ కూడా బై చేసుకుంటాం. పీ ఎందుకు బై చేస్తాం, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పీ అనేది బై చేసుకుంటాం ప్రాపర్ స్టాప్ లాస్తో, ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ చెప్తున్నాను, మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరగా వచ్చిన తర్వాతనే మన ప్రాపర్ స్టాప్ లాస్తో మన సినారీలో ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. ఆప్షన్స్లో కూడా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.